Hi students, this is Alekhya, lecturer in computer science. Today's our topic is quicksort. So we already discussed some of the searching algorithms like linear search and binary search, and also we also discussed two sorting techniques. One is selection sort and another one is insertion sort. Now we are going to discuss with the quicksort. We have different types of sorting techniques. The quicksort is one of the sorting technique. So this quicksort is a highly efficient sorting algorithm. So and is based on partitioning of array of data into smaller arrays. జనరల్గా ఈ క్విక్ సార్ట్ని మనం యూజ్ చేసినప్పుడు ఎరే జనరల్గా పార్టీషనింగ్ అయిపోతుంది. అంటే ఏంటంటే ఎరే కొన్ని పార్ట్స్గా డివైడ్ అయిపోద్ది, మేజర్లీ 2 పార్ట్స్గా డివైడ్ అయిపోద్ది. సో మనం కన్సిడర్ చేసిన ఒక అన్సార్టెడ్ ఎరే ఏదైతే ఉంటుందో, ఒక లార్జ్ అన్సార్టెడ్ ఎరే, అది 2 అరేస్గా పార్టీషన్ అయిపోతుంది. సో చూడండి, ఎ లార్జ్ ఎరే ఈజ్ పార్టీషన్డ్ ఇంటూ 2 అరేస్, one of which holds values smaller than the specified value, say pivot. అంటే మనం pivot అనే ఒక ఎలిమెంట్ని కన్సిడర్ చేస్తాం జనరల్గా క్విక్ సార్ట్లో. ద మెయిన్ ఎలిమెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఈస్ pivot ఎలిమెంట్. సో ఆ పివోట్ ఎలిమెంట్ ఎలా చూస్ చేసుకుంటే అన్నీ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న ఒక లార్జ్ ఎరేలో ఒక పివోట్ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేసిన తర్వాత ఎరే 2 పార్ట్స్గా స్ప్లిట్ అవుతుంది అంటున్నాను కదా. ద లార్జ్ ఎరే ఈజ్ పార్టీషన్డ్ ఇంటూ 2 పార్ట్స్. సో ఆ పార్టీషనింగ్ ఎలా జరుగుతుందంటే దానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ని బేస్ చేసుకొనే పార్టీషన్ జరుగుతుంది. ఓకే, సో ఈ పార్టీషనింగ్ ఎలా జరుగుతుంది అంటే, సో 2 అరేస్గా పార్టీషన్ జరుగుతుంది కదా, వన్ ఆఫ్ విచ్, అందులో ఒక ఎరే ఏమవుతుందంటే వాల్యూ స్మాలర్ దాన్ ది స్పెసిఫైడ్ వాల్యూ. అన్నీ మనం ఏదైతే స్పెసిఫైడ్ వాల్యూ అంటే ఏంటంటే ఇక్కడ పివోట్ వాల్యూ అని, మనం ఏదైతే ఒక పివోట్ వాల్యూని కన్సిడర్ చేస్తున్నామో ఆ పివోట్ వాల్యూ కన్నా లెస్సర్ వాల్యూస్ ఉంటాయి ఒక ఏరియాలో. ఇంకొక ఏరియాలో గ్రేటర్ వాల్యూస్, లార్జర్ వాల్యూస్ దాన్ ది పివోట్ వాల్యూ ఉంటాయి. ఓకే, సో మన దగ్గర ఒక లార్జ్ ఎరే ఉందమ్మా, ఒక అన్సార్టెడ్ లిస్ట్ ఉంది. లార్జ్ ఎరే ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ ఎన్ అన్సార్టెడ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్, దట్ ఈజ్ వీ ఆర్ కాలింగ్ ఎస్ లార్జ్ ఎరే. సో ఈ లార్జ్ ఎరేని మనం ఏం చేస్తున్నామంటే, సో ఈ లార్జ్ ఎరేలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏదో ఒక్క ఎలిమెంట్ని మనం పివోట్ ఎలిమెంట్గా కన్సిడర్ చేస్తున్నాం. ఎనీ వన్ ఎలిమెంట్ వీఆర్ కన్సిడరింగ్ యాజ్ పివోట్ ఎలిమెంట్. సో ఈ లార్జ్ ఎరే, ఈ అన్సార్టెడ్ ఎలిమెంట్స్ ఏవైతే లార్జ్ ఎరే ఉందో అందులో ఒక ఎలిమెంట్ పివోట్ కన్సిడర్ చేసిన తర్వాత ఏమవుద్దంటే, ఫస్ట్ పివోట్ కన్సిడర్ చేసిన తర్వాతే ఎరేని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాం. సో ఒక పార్ట్లో ఏముంటుంది అంటే, 1 పార్ట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ ది పివోట్ అండ్ ద సెకండ్ పార్ట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ గ్రేటర్ దాన్ ది పివోట్ వాల్యూ. ఓకే, 2 పార్ట్స్లో ఒక పార్ట్లో స్మాలర్ వాల్యూస్ ఉంటాయి, ఇంకో పార్ట్లో గ్రేటర్ వాల్యూస్ ఉంటాయి. దేనికన్నా స్మాలర్, దేనికన్నా గ్రేటర్ అమ్మా? పివోట్ కన్నా. సో అందుకని మనం జనరల్గా ఈ క్విక్ సార్ట్ని డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్ అంటాం. మీకు ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ డివైడ్ అండ్ కాంకర్ స్ట్రాటజీ అని అన్నారనుకోండి, యూ కెన్ రైట్ ద క్విక్ సార్ట్. ఇండైరెక్ట్గా క్వశ్చన్ అలా కూడా అడగచ్చు, లేదా దే కెన్ ఆస్క్ డైరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్విక్ సార్ట్ టెక్నిక్ అని. ఓకే, సో దీన్ని డివైడ్ అండ్ కాంకర్ స్ట్రాటజీ అంటాము. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండమ్మా, డివైడ్ అండ్ కాంకర్ స్ట్రాటజీ. ఓకే, సో మనం ఇప్పటివరకు ఒక పివోట్ వాల్యూని సెలెక్ట్ చేయాలి, ఒక పివోట్ వాల్యూని ఫస్ట్ సెలెక్ట్ చేయాలి అంటున్నాం కదా. ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన దాంట్లో ఏమంటున్నాం మనం, ఒక పివోట్ ఎలిమెంట్ కన్సిడర్ చేయాలి, ఆ తర్వాత ఎరేని పార్టీషనింగ్ చేయాలి అంటున్నాం. సో ఈ పార్టీషనింగ్ ఎలా చేస్తున్నాం, ఆ పివోట్ ఎలిమెంట్ని ఎలా చూస్ చేసుకుంటున్నాం, ఆఫ్టర్ దట్ సార్టింగ్ ఎలా చేస్తున్నాం, ఎవ్రీథింగ్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి అమ్మా. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ టాస్క్ మనం చేయాల్సింది ఏంటి, వీ నీడ్ టు పిక్ ఏ పివోట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది అన్సార్టెడ్ ఎరే. మన దగ్గర ఏదైతే ఒక అన్సార్టెడ్ ఎరే ఉందో ఆ అన్సార్టెడ్ ఎరే నుంచి ఒక పివోట్ ఎలిమెంట్ కన్సిడర్ చేయాలి. సో పివోట్ ఇట్స్ జస్ట్ ఎ నేమ్ అమ్మా. ఓకే, దాని గురించి ఇంకా అంతకుమించి మీరు థింక్ చేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ ఇట్స్ ఎ నేమ్, ఒక పివోట్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఆ పివోట్ ఎలిమెంట్ కన్సిడర్ చేయాలి, చూస్ చేసుకోవాలి కదా.
జనరల్గా దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు టేక్ ద పివోట్ వాల్యూ. సో పివోట్ని అసలు మనం పిక్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. జనరల్లీ 4 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఓకే, సో ఆల్వేస్ పిక్ ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ పివోట్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ని పివోట్గా కన్సిడర్ చేయొచ్చు, ఇదొక మెథడ్. లాస్ట్ ఎలిమెంట్ని మాత్రమే పివోట్గా కన్సిడర్ చేయొచ్చు, ఇదొక మెథడ్. మరి ఈ అల్గోరిథం క్విక్ సార్ట్ అల్గోరిథం ఫాలో అయ్యేటప్పుడు పివోట్ ఎలిమెంట్ని ఈ 4 వేస్లో ఏదో ఒక వేలో మనం పిక్ చేయొచ్చు. ఒకటి ఫస్ట్ ఎలిమెంట్ని పివోట్ అనుకోవచ్చు, లేదా లాస్ట్ ఎలిమెంట్ని పివోట్ అనుకోవచ్చు. పిక్ ఎనీ ర్యాండమ్ ఎలిమెంట్ యాజ్ పివోట్. ఎరేలో ఉన్న ఏదో ఒక ఎలిమెంట్ని పివోట్ అని కన్సిడర్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫస్ట్ ఎలిమెంట్ కాకుండా, లాస్ట్ కాకుండా, మిడిల్ ఎలిమెంటో లేదంటే 4th పొజిషనో 7th పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ను పివోట్గా కన్సిడర్ చేయొచ్చు. పిక్ మీడియన్ యాజ్ పివోట్, అంటే మిడిల్ ఎలిమెంట్. మీడియన్ ఇన్ ద సెన్స్ మిడిల్ ఎలిమెంట్. సో మనకి 4 మెథడ్స్ ఉన్నాయి పివోట్ ఎలిమెంట్ని చూస్ చేసుకోవడానికి. సో పిక్ ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ పివోట్, పిక్ లాస్ట్ ఎలిమెంట్ యాజ్ పివోట్, పిక్ ఎ ర్యాండమ్ ఎలిమెంట్ యాజ్ పివోట్, అండ్ పిక్ మీడియన్ యాజ్ పివోట్. మీడియన్ ఇన్ ద సెన్స్ మిడిల్ ఎలిమెంట్ యాజ్ పివోట్. ఎరే మొత్తంలో ఉన్న మిడిల్ ఎలిమెంట్ని పివోట్గా కన్సిడర్ చేయడం. సో ఈ 4 వేస్లో మనకి నచ్చినట్టు ఏదో ఒక వేలో ఒక పివోట్ ఎలిమెంట్ని పిక్ చేసుకోవచ్చు. కానీ ఏది పిక్ చేసినా పార్టీషనింగ్ జరగాలి, ఆ తర్వాత సార్టింగ్ జరగాలి. పివోట్ ఎలిమెంట్ ఎలా ఫిక్స్ చేసుకున్నా, ఫస్ట్ లాస్ట్ ర్యాండమ్ మిడిల్ ఎలిమెంటో ఏది మనం కన్సిడర్ చేసినా కన్ఫామ్గా ఎరే 2 పార్ట్స్గా స్ప్లిట్ అవ్వాలి. అది కూడా ఒక పార్ట్లో ఏమవ్వాలి, పివోట్ ఎలిమెంట్ మనం ఏదైతే ఫిక్స్ చేస్తున్నామో దాని లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా ఎలా ఉండాలి అంటే స్మాలెస్ట్ వాల్యూస్, అండ్ రైట్ సైడ్ పార్ట్ కంటైన్స్ ద లార్జెస్ట్ వాల్యూస్. కన్ఫామ్గా 2 పార్ట్స్గా డివైడ్ అవ్వాల్సిందే మనం ఏ పొజిషన్లో పివోట్ని పిక్ చేసినా. సో ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్లో మిడిల్ ఎలిమెంట్ యాజ్ పివోట్గా కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసే అల్గోరిథంలో వీఆర్ కన్సిడరింగ్ మిడిల్ ఎలిమెంట్ యాజ్ పివోట్ వాల్యూ. సో వీటన్నింటిలోనూ మిడిల్ ఎలిమెంట్ పివోట్గా కన్సిడర్ చేసిన అల్గోరిథం కొంచెం ఈజీగా ఉంటుంది, సో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీకు. సో దట్స్ వై వీఆర్ కన్సిడరింగ్ మిడిల్ ఎలిమెంట్ యాజ్ పివోట్ ఎలిమెంట్. సో మనం మిడిల్ ఎలిమెంటే కన్సిడర్ చేస్తున్నాం కదా, అంటే ఓన్లీ మిడిల్ ఎలిమెంటే పివోట్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎనీ వాల్యూ, బట్ ఇట్ కెన్ ఎనీ వాల్యూ. సో మన ఆ అన్సార్టెడ్ లిస్ట్లో ఉన్న ఏ ఎలిమెంట్నైనా మనం పివోట్గా ఫిక్స్ చేసుకోవచ్చు. బట్ in our example we are considering a middle element as a pivot element. ఓకే కదా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాస్క్ మనం చేయాల్సింది ఏంటమ్మా, పివోట్ ఎలిమెంట్ని చూస్ చేయాలి. ఓకే, సో మనం ఈ 4 మెథడ్స్ కన్సిడర్ చేసి ఏదో ఒక వాల్యూగా పిక్ చేసుకుంటాం. బట్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద మీడియన్ యాజ్ పివోట్. ఓకే, సో పివోట్ని చూస్ చేసేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, వీ నీడ్ టు పర్ఫార్మ్ ఏ పార్టీషనింగ్. సో అదే పార్టీషనింగ్ అని చూడండి ఇక్కడ. సో పార్టీషనింగ్ ఏంటి, రీఅరేంజ్ ఎలిమెంట్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్సర్ దాన్ ది పివోట్ గో టు ద లెఫ్ట్ పార్ట్. సో లెఫ్ట్ పార్ట్లోకి లెస్సర్ ఎలిమెంట్, పివోట్ కన్నా లెస్సర్ వాల్యూస్ అన్నీ లెఫ్ట్ పార్ట్లోకి రావాలి. అండ్ ఆల్ ఎలిమెంట్స్ గ్రేటర్ దాన్ ది పివోట్ గో టు ద రైట్ పార్ట్. So lesser than pivot will go to the left part and greater than the pivot can go to the right part of the array. అంటే లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ 2 పార్ట్స్గా మనకి ఇక్కడ ఎరే డివైడ్ అయిపోతుంది. మనం ఏదైతే అన్సార్టెడ్ ఎరే కన్సిడర్ చేసామో ఆ అన్సార్టెడ్ ఎరే 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. సో లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ అంటున్నాం దాన్ని. సో లెఫ్ట్ పార్ట్లో ఏముంటాయి, వాల్యూస్ lesser than the pivot. In right part we contains the values greater than the pivot. Okay, సో ఒక్కొక్క ఏరియాలో మేబీ మనం సేమ్ వాల్యూస్ని తీసుకుని ఉండొచ్చు. అంటే మన అన్సార్టెడ్ లిస్ట్లో సేమ్ నెంబర్ 2 times రిపీట్ అయ్యి ఉండొచ్చు. అలాంటి కేసెస్లో అంటే వాల్యూస్ ఈక్వల్గా ఉన్నట్టు కదా, వాల్యూస్ ఈక్వల్ టు ద పివోట్ కెన్ స్టే ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది అరే. ఓకే, సో ఎనీ పార్ట్ ఆఫ్ ది అరే అవి ఉండొచ్చు. అంటే లెఫ్ట్ పార్ట్లోనూ ఉండొచ్చు, రైట్ పార్ట్లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ
నెంబర్ 3 అనేది రిపీట్ అయ్యింది అనుకోండి, 3 అనేది ఒక 3 లెఫ్ట్ పార్ట్లో ఉండొచ్చు, ఇంకో 3 రైట్ పార్ట్లో ఉండొచ్చు, అలా. సో ఎనీ పార్ట్లో ఉండొచ్చు. సో కానీ ఒక్క పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏముంది అంటే, డివైడ్ అయిన అరే ఈక్వల్ పార్ట్స్లో ఉండదు. ఇప్పుడు 2 పార్ట్స్గా అరే డివైడ్ అయిపోతుంది అంటున్నాం, ఒక లెఫ్ట్ పార్ట్ ఒక రైట్ పార్ట్ అంటున్నాం. సో లెఫ్ట్ పార్ట్లో ఎలా ఉంటాయి ఎలిమెంట్స్? లెస్సర్ దాన్ ది పివోట్. రైట్ పార్ట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ గ్రేటర్ దాన్ ది పివోట్. బట్ ఈ లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ ఈక్వల్ పార్ట్స్ కాదు. అంటే లెఫ్ట్ పార్ట్లో ఒక 5 ఎలిమెంట్స్ ఉంటే రైట్ పార్ట్లో కూడా 5 ఎలిమెంట్స్ ఉండాలన్న రూల్ ఏం లేదు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ the left part contains the 5 elements, then it may be happen that right part can contain some, for example 7 elements like that. అంటే 2 పార్ట్స్లోనే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలన్న రూల్ ఏమీ లేదు. ఒక పార్ట్ లెఫ్ట్ పార్ట్ స్మాలర్ అయి ఉండొచ్చు, రైట్ పార్ట్ గ్రేటర్ అయి ఉండొచ్చు. ఆర్ రైట్ పార్ట్లో స్మాలర్ లెసర్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, లెఫ్ట్ పార్ట్లో లార్జర్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఓకేనా? సో ఎందుకంటే ఇది నాన్ ఈక్వల్ పార్ట్స్ అంటున్నాము, అన్ని కేసెస్లోనూ మీడియన్ వాల్యూ పర్ఫెక్ట్గా అరేంజ్ డివైడ్ చేయదు కదా, పర్ఫెక్ట్గా ఈక్వల్ సైజ్లో మిడిల్ వాల్యూ డివైడ్ చేయదు. ఓకే, అన్ని కేసెస్లోనూ అది పాసిబుల్ కాదు. ఆడ్ నెంబర్ ఉన్న కేసెస్లో అయితే మ్యాక్సిమం పాసిబుల్ అవుతుంది అరేని పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడానికి, ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్న అరే అయితేనే. ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేసిన అరే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే మేబీ అది ఈక్వల్గా సపరేట్ అవ్వదు. ఒక పార్ట్లో లెస్సర్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక పార్ట్లో గ్రేటర్ ఎలిమెంట్స్ ఉంటాయి, గ్రేటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో పార్టిషనింగ్ పర్ఫామ్ చేసేసాం. ఆఫ్టర్ దట్ పార్టిషనింగ్ ఫస్ట్ మనం ఏం చేసాం, పివోట్ వాల్యూ చూస్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ పార్టిషనింగ్ చేస్తాం. పార్టిషనింగ్ చేసిన తర్వాత అల్గోరిథం యూజ్ చేసి ఆ పార్టిషనింగ్ పర్ఫెక్ట్గా చేయాలి కదా. ఇప్పుడు పార్టిషనింగ్ చేయాలి అంటున్నాం, ఎలా చేయాలంటున్నాం, లెసర్ వాల్యూస్ అన్ని లెఫ్ట్ పార్ట్లోకి, గ్రేటర్ వాల్యూస్ అన్ని రైట్ పార్ట్లోకి తేవాలంటున్నాం. సో ఇలా లెస్సర్ వాల్యూస్ లెఫ్ట్ పార్ట్కి, గ్రేటర్ వాల్యూస్ రైట్ పార్ట్లోకి తీసుకురావడానికి మనకు ఒక పార్టిషన్ అల్గారిథం ఉంది. సో ఈ పార్టిషన్ అల్గారిథం ఏంటో చూద్దాం విత్ ఎగ్జాంపుల్. కేర్ఫుల్గా చూడండి అమ్మా. సో ఇదే మేజర్ పార్ట్, పివోట్ చూస్ చేసుకోవడము, పార్టిషనింగ్ చేయడము, వీటన్నిటికన్నా ఆ పార్టిషన్ అల్గారిథమే మేజర్ లాజిక్ ఇక్కడ క్విక్ సార్ట్కి. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఏముంది ఈ పార్టిషన్ అల్గారిథంలో, చూస్ ద మిడిల్ ఇండెక్స్ వాల్యూ యాజ్ పివోట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, మిడిల్ ఇండెక్స్ వాల్యూనే అంటే మీడియన్ వాల్యూని మాత్రమే మనం పివోట్గా కన్సిడర్ చేసి డిస్కస్ చేస్తున్నాం ఈ ఎగ్జాంపుల్లో అన్నాను కదా. సో అందుకని సో ఫస్ట్ స్టెప్ అదే చేయాలి కదా మనం. ఓకే, అసలు మనం కన్సిడర్ చేసిన ఒక అన్సార్టెడ్ ఎరే ఇది. ఓకే, సో ఈ అన్సార్టెడ్ ఎరేలో వాల్యూస్ చూడండి, ఇండెక్స్ వాల్యూస్ 0, 1, 2, 3, 4 and 5 and 6, 7, 8. సో మిడిల్ వాల్యూ ఎలా కన్సిడర్ చేయాలమ్మా, మనం పివోట్ మిడిల్ వాల్యూ చూస్ చేసుకోవాలి కదా. సో అప్పుడు ఏం చేయాలి, 0 + 8/2. 0 + 8/2 అంటే ఏంటి, 8/2. దట్ మీన్స్ 4. సో అప్పుడు ఏమవుద్ది, 7 ఈజ్ ద పివోట్ వాల్యూ. సో ఇక్కడ 7ని పివోట్ వాల్యూగా మార్క్ చేసాం కదా. ఓకే, సో నెక్స్ట్ టేక్ 2 వేరియబుల్స్ టు పాయింట్ I and J ఆఫ్ ది లిస్ట్. పివోట్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ని పాయింట్ చేయడానికి 2 వేరియబుల్స్ కన్సిడర్ చేయాలి, I and J. సో I పాయింట్స్ టు ద థర్డ్ స్టెప్ చూడండి, I పాయింట్స్ టు ద లో ఇండెక్స్. అంటే చూడండి, లో ఇండెక్స్ అంటే 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ I ఇక్కడ పాయింట్ చేస్తుంది. J పాయింట్స్ టు ద హై ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్. హై ఇండెక్స్ అంటే J. పివోట్ వాల్యూ కన్సిడర్ చేసేసాం, I and J 2 వేరియబుల్స్ కన్సిడర్ చేసాం. Iని లోయెస్ట్ ఇండెక్స్లో పాయింట్ చేసాం, Jని హైయెస్ట్ ఇండెక్స్లో పాయింట్ అవుట్ చేసాం. ఓకే, సో ఇక్కడితో స్టెప్ 4 కంప్లీట్ అయిపోయింది. కమ్స్ టు ద స్టెప్ 5. వైల్ వాల్యూ ఎట్ I ఈజ్ లెస్ దాన్ పివోట్, మూవ్ రైట్. అంటే ఐలో ఉన్న వాల్యూ పివోట్ వాల్యూ కన్నా లెస్సర్ ఉంటే ఐని ఒక స్టెప్ ఫార్వర్డ్కి మూవ్ చేస్తే సరిపోతుంది. అంటే ఫార్వర్డ్ ఇన్ ద సెన్స్
రైట్ సైడ్. సో పివోట్ వాల్యూ ఎంత ఇక్కడ 7, ఐ వాల్యూ ఎంత 1. సో 1 ఈజ్ లెస్ దెన్ 7 కదా. సో కెన్ వీ మూవ్ ఐ టు ద రైట్ సైడ్? సో ఐని ఇప్పుడు రైట్ సైడ్ అంటే ఇక్కడ మూవ్ చేస్తే ఎక్కడికి వస్తుంది, 12 దగ్గరికి వస్తుంది ఐని. ఓకే, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్లో ఐని మూవ్ చేసేసాం కదా. నెక్స్ట్, వైల్ వాల్యూ ఎట్ జే ఈజ్ గ్రేటర్ దాన్ పివోట్, మూవ్ లెఫ్ట్. జే వాల్యూ ఎలా ఉండాలంట, గ్రేటర్ ఉండాలి. ఐ వాల్యూ ఎప్పుడు లెస్సర్ ఉండాలి, జే వాల్యూ గ్రేటర్ ఉండాలి. అలా ఉంటేనే జేని రైట్ సైడ్కి, సారీ ఐని రైట్ సైడ్కి, జేని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయగలం మనం. ఓకే, ఐని చెక్ చేసేసాం, స్మాలర్ ఉంది, రైట్ సైడ్కి మూవ్ చేసేసాం. సో ఐ పొజిషన్ ఫస్ట్ పొజిషన్కి వచ్చేసింది ఇండెక్స్లో, 0th పొజిషన్ నుంచి. నెక్స్ట్ జేని కూడా కంపేర్ చేయాలి కదా, 6th స్టెప్ మనకు అదే కదా. సో 6th స్టెప్లో ఏముంది, జే వాల్యూని వైల్ వాల్యూ అట్ జే ఈజ్ గ్రేటర్ దాన్ పివోట్, మూవ్ లెఫ్ట్ అన్న. సో 2 ఈజ్ గ్రేటర్ దాన్ 7 కాదు కదా. సో ఈ కండిషన్ ఫాల్సేనా. మళ్ళీ ఐని కూడా చెక్ చేయండి, 12 ఈజ్ గ్రేటర్ దెన్ 7, అవునా. ఈ కండిషన్ హోల్డ్ అయిందా ఇక్కడ, 7 కన్నా 12 గ్రేటర్ ఉంది, 2 ఏమో లెస్సర్ ఉంది. జనరల్గా ఈ కండిషన్ ఆపోజిట్ అవ్వాలి. ఎందుకని, పివోట్ వాల్యూ ఏదైతే ఉందో ఇది మన పివోట్ కదా, 7 ఈజ్ ద పివోట్. ఈ పివోట్ వాల్యూ కన్నా లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఎలా ఉండాలి, స్మాలర్ ఉండాలి, రైట్ సైడ్ వాల్యూస్ అన్నీ గ్రేటర్ ఉండాలి. కానీ మనకి ఇక్కడ ఆపోజిట్ కేసు వచ్చింది కదా. అంటే ఏంటి, 5th కండిషన్ సాటిస్ఫై అవ్వాలా, 6th కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ మనకి 5th కండిషన్ ఏంటి, ఐ లెస్సర్ ఉండాలి, లేదు. పివోట్ కన్నా ఐ లెస్ ఉండాలి, లేదు. 6th కండిషన్ ఏంటి, జే గ్రేటర్ ఉండాలి పివోట్ కన్నా, లేదు. సో బోత్ కండిషన్స్ ఆర్ ఫాల్స్. ఈ కండిషన్స్ ట్రూ అయితే ఏం చేస్తున్నాం, ఐని రైట్ సైడ్కి, జేని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తున్నాం. బట్ ఈ కేసులో మనకి ఏమైంది, బోత్ కండిషన్స్ గెట్స్ ఫాల్స్. ఇఫ్ ఇన్ కేస్ ఆ 2 కండిషన్స్ ఫాల్స్ అయితే ఏం చేయాలి, స్టెప్ 7లో ఉంటుంది చూడండి. ఇఫ్ బోత్ స్టెప్ 5 అండ్ స్టెప్ 6 డస్ నాట్ మ్యాచ్ అవ్వలేదు కదా మనకి కండిషన్లో, దెన్ స్వాప్ ఐ పొజిషన్ ఎలిమెంట్ అండ్ జే పొజిషన్. ఐ అండ్ జేని స్వాప్ చేయాలి సింపుల్గా మనం. చూడండి, సో ఐ ఇదే కదా, 12 ఏమో ఐ, జే ఏమో 2, అవునా. సో ఈ రెండింటిని మనం సింపుల్గా స్వాప్ చేసుకుంటే అయిపోద్ది. స్వాప్ చేసాక ఏమవుద్ది, 12 ప్లేస్లోకి 2 వస్తుంది, 2 ప్లేస్లోకి 12 వస్తుంది. ఓకేనా. సో అప్పుడు ఏమవుద్ది, ఐ ఇక్కడికి వస్తుంది, జే ఇక్కడికి వస్తుంది. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద స్వాప్ పర్ఫామ్ చేసేసిన తర్వాత కండిషన్ సాటిస్ఫై అవుతాయి కాబట్టి ఐ ఒక స్టెప్ రైట్ సైడ్ వస్తుంది, జే ఒక స్టెప్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, ఐ లెస్ దెన్ పివోట్. సో అప్పుడు మళ్ళీ ఐ ఏమవ్వాలి, ఇక్కడి నుంచి ఈ పొజిషన్కి ఉండాలి, అవునా. సో ఇక్కడ అదే పొజిషన్లో వచ్చింది చూడండి, వచ్చిందా, 26 పొజిషన్లోకి ఐ వచ్చింది. సో జే అక్కడ ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ కండిషన్స్ 2 ఫాల్స్ అవుతున్నాయి. ఐ వాల్యూ గ్రేటర్ ఉంది పివోట్ వాల్యూ కన్నా, 26 ఈజ్ గ్రేటర్ దెన్ 7 అండ్ 7 ఆల్సో గ్రేటర్ కాదు కదా, 7 కన్నా 7 గ్రేటరా, మన పివోట్ ఎలిమెంట్ ఇదే కదా మళ్ళీ. సో జే వాల్యూ ఎలా ఉండాలి, గ్రేటర్ ఉండాలి. ఇక్కడ గ్రేటర్ లేదు, ఈక్వల్ ఉంది. గ్రేటర్ ఉంటేనే మనం జేని మూవ్ చేయాలి. సో అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మనం వీ నీడ్ టు పర్ఫార్మ్ ఏ స్వాప్ బిట్వీన్ ఐ అండ్ జే. అప్పుడు ఏమవుద్ది, 7 26 దగ్గరికి వస్తుంది, 26 7 దగ్గరికి వస్తుంది. సో 7 26 చూడండి, ఓకేనా. ఓకే, సో మళ్ళీ ఐ ఇప్పుడు ఓ పొజిషన్ మూవ్ అవుతుంది కదా, ఆఫ్టర్ స్వాప్ పర్ఫామ్ చేసిన తర్వాత కండిషన్ సాటిస్ఫై అయ్యి ఒక పొజిషన్కి మూవ్ అవుతుంది. ఇక్కడ జే 3 పొజిషన్లో ఉంది, ఒక పొజిషన్ మూవ్ అవుతుంది కదా. సో ఇక్కడ జే ఒక పొజిషన్ మూవ్ అయింది, ఐ ఒక పొజిషన్కి మూవ్ అయింది. సో ఇప్పుడు జే వాల్యూ 3, ఐ వాల్యూ 7. జనరల్గా ఐ పివోట్ దగ్గరికి వచ్చింది ఇప్పుడు మనకి, ఓకేనా. సో పివోట్ దగ్గరికి వస్తే స్టాప్ చేయాలి అన్న రూల్ ఏం లేదమ్మా మనకి, మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, పివోట్ వాల్యూ ఐ వాల్యూ ఇప్పుడు సేమే. ఇప్పుడు మైనా కూడా కంపేర్ చేయాలి కదా. 7 ఈజ్ లెస్సర్ దాన్ 7, అవునా.
ఇప్పుడు నా ఐ వాల్యూ 7, పివోట్ ఇదే 7, ఐ ఇదే పివోట్ వాల్యూ, ఇదే ఐ వాల్యూ. బట్ ఐ వాల్యూ ఎప్పుడు పివోట్ కన్నా ఎలా ఉండాలి, లెస్సర్ ఉండాలి, కండిషన్ ఫాల్స్. జే వాల్యూ ఎలా ఉండాలి, పివోట్ కన్నా గ్రేటర్ ఉండాలి. 7 కన్నా 3 గ్రేటరా, స్మాలర్ నెంబరే కదా. సో అంటే ఏంటి, అగైన్ కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే మళ్ళీ ఏం చేయాలి, వీ నీడ్ టు పర్ఫార్మ్ ఏ స్వాప్. అంటే 3 ఇక్కడికి వస్తుంది, 7 ఇక్కడికి వస్తుంది. జే పొజిషన్ మూవ్ అయింది. ఓకే, ఐ పొజిషన్ చూడండి, ఐ ఇక్కడికి మూవ్ అయింది, జే ఒక పాయింట్ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, అంటే ఐ అండ్ జే క్రాస్ అయిపోయాయి. జనరల్గా ఐ ఇటు సైడ్ ఉండాలి, జే ఇటు సైడ్ ఉండాలి. బట్ జే ఇండెక్స్ వాల్యూ కన్నా ఐ ఇండెక్స్ వాల్యూ గ్రేటర్ వస్తుంది. ఫస్ట్ కేసు నుంచి చూడండి, ఐ ఇండెక్స్ వాల్యూ లెస్సర్ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు జేత్ ఇండెక్స్ వాల్యూ. సెకండ్ కేసులో చూడండి, థర్డ్ కేసులో చూడండి, ఫోర్త్ కేసులో చూడండి, ఏ కేసులో అయినా సరే ఐ అండ్ జే వాల్యూస్ ఐ లెస్ దాన్ జే ఉంది ఎప్పుడు. బట్ ఈ కేసులో ఏమైంది, ఐ ఈజ్ గ్రేటర్ దాన్ జే. 0 1 2 3 4 5, ఐ వాల్యూ 5, జే వాల్యూ 4. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టెప్ 8లో ఇఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జే అంటే రెండు గ్రేటర్ అయినా ఆర్ ఈక్వల్ అయినా, ఓకేనా, రెండు గ్రేటర్ అయినా ఆర్ ఈక్వల్ అయినా కూడా మనం ఏం చేయాలి, ఫంక్షన్ని అంటే పార్టీషనింగ్ స్టాప్ చేసి కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ చేసేయాలి. సో స్టాప్ పార్టీషన్ అన్నా, అందుకే అర్థమైంది కదా. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ స్వాప్ పర్ఫామ్ చేసిన తర్వాత రెండు మళ్ళీ పొజిషన్ చేంజ్ అవుతాయి కదా. సో జనరల్గా ఇక్కడ ఐ అండ్ జే ఈక్వల్ అవుతాయి, గ్రేటర్ దెన్ జే కన్నా కూడా. అంటే ఎందుకు ఈక్వల్ అవుతాయి అంటున్నానంటే, జే పొజిషన్ ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే ఈ ప్లేస్లోకి వస్తుంది. ఐ కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతుందిగా, ఈ పొజిషన్కి వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఐ అండ్ జే ఇప్పుడు దేని పాయింట్ అవుట్ చేస్తున్నట్టు, 14ని. ఓకే, ఇక్కడ ఉన్నట్టు, ఇక్కడ కాదు ఇది. ఓకే, సో రెండు ఈక్వల్ పొజిషన్. ఇక్కడ చూడండి, కండిషన్లో ఈక్వల్ అయినా గ్రేటర్ దాన్ అయినా కూడా మనం ప్రొసీజర్ స్టాప్ చేసేయచ్చు. సో వీ నీడ్ టు స్టాప్ ద పార్టీషనింగ్. సో పార్టీషనింగ్ స్టాప్ చేసిన తర్వాత చూడండి, ఒక ఇండెక్స్ డివైడ్ అయిపోయింది, 1 2 5 7 3. ఓకే, 14 7 26 12 ఒక పార్టీషన్ డివైడ్ అయింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఈక్వల్ ఎలిమెంట్స్ ఉంటే రెండు ఎరేస్లోనూ ఉండొచ్చు, ఎన్ని ఎరేలో ఉండొచ్చు అని చెప్పాం కదా, ఏ పార్ట్లో అయినా ఉండొచ్చు అని. ఒక ఎలిమెంట్ 7 ఈ పార్ట్లో ఉంది, ఇంకో ఎలిమెంట్ 7 ఈ పార్ట్లో ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటికి అగైన్ క్విక్ సార్ట్ రికర్సివ్గా పర్ఫామ్ చేయాలి. అంటే ఏంటి, మళ్ళీ ఏం చేయాలి, ఇదొక అన్సార్టెడ్ ఎరే. లెట్ us consider this as an unsorted array. ఈ అన్సార్టెడ్ ఎరేకి ఒక పివోట్ వాల్యూ, సో లెట్స్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ పివోట్ మిడిల్ వాల్యూ, అండ్ దిస్ ఈజ్ ద ఐత్ పొజిషన్, దిస్ ఈజ్ ద జేత్ పొజిషన్. మళ్ళీ అగైన్ ఈ ప్రొసీజర్ అంతా, అంటే ఈ పార్టీషనింగ్ అల్గోరిథం స్టెప్ 8 వరకు పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి, స్టెప్ 1 నుంచి స్టెప్ 8 ఈ అరేకి. అట్ ద సేమ్ టైం ఈ అరేకి కూడా పార్టీషనింగ్ అల్గోరిథం పర్ఫామ్ చేస్తూ ఉండాలి, స్టెప్ 1 టు స్టెప్ 8. ఓకేనా. సో స్టెప్ 1 టు స్టెప్ 8 పర్ఫామ్ చేసుకుంటూ వెళ్తే అట్ ఫైనల్లీ వీ గాట్ ద సార్టెడ్ అరే. దిస్ ఈజ్ ద సార్టెడ్ అరే. సో డివైడ్ అయిన రెండు పార్ట్స్ని కూడా మళ్ళీ చేయాలి మనం. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తున్నాం, పివోట్ ఎలిమెంట్ని చూస్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ పార్టీషనింగ్ చేయాలి. పార్టీషనింగ్ చేయడానికి ఏం చేస్తాం, పార్టీషన్ అల్గోరిథం యూజ్ చేయాలి. ఆఫ్టర్ దట్ సార్ట్ అల్గోరిథం రికర్సివ్లీ. సో మేక్ ద మిడిల్ ఇండెక్స్ వాల్యూ పివోట్ అండ్ పార్టీషన్ ద అరే యూజింగ్ పివోట్ వాల్యూ అండ్ క్విక్ సార్ట్ లెఫ్ట్ పార్టీషన్, క్విక్ సార్ట్ రైట్ పార్టీషన్ రికర్సివ్లీ. లెఫ్ట్ పార్ట్కి క్విక్ సార్ట్ పర్ఫామ్ చేయాలి, రైట్ పార్ట్కి క్విక్ సార్ట్ పర్ఫామ్ చేయాలి, అది కూడా రికర్సివ్గా. అంటే మళ్ళీ ఏంటి, లెఫ్ట్ పార్ట్ మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ అవుద్ది, రైట్ పార్ట్ మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ అవుద్ది. మళ్ళీ ఆ పార్ట్స్ని మళ్ళీ ఇండివిజువల్గా మనం క్విక్ సార్ట్ పర్ఫామ్ చేస్తూ ఉండాలి. సో దిస్ క్విక్ సార్ట్ ఈజ్ అ రికర్సివ్ టెక్నిక్. ఓకేనా. సో క్లియర్ కదమ్మా. ఫస్ట్ వన్, చూసింగ్ ద
pivot value and partitioning the array using the partition algorithm, and finally sort algorithm recursively. ఎందుకు అంటున్నాము, పార్టీషనింగ్ చేసిన తర్వాత మనకి 2 పార్ట్స్ వస్తాయి కదా, ఆ 2 పార్ట్స్ని మళ్ళీ క్విక్ సార్ట్ పర్ఫామ్ చేయాలి. సో అలా పర్ఫామ్ చేస్తే మనం ఫైనల్లీ వి గెట్ ద సార్టెడ్ array. Okay students, thank you so much.